హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. ఈ రోజు మనతో ఉన్నారు రాఘవ్ శర్మ గారు. ఖచ్చితంగా నరసింహస్వామిని వెనుకున్నారు, నేను చెప్పే మాట నిజమై తీరుతుందని చెప్పే ఏకైక వ్యక్తి రాఘవ్ శర్మ గారు. సో ఆయనతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఎక్కడ చూసినా ఒక తిరుగుబాటు అనేది నాకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన అంశాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నమస్తే. శుభాశీస్సులు అన్న. ఇలా సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా ఇంతకుముందు మన కార్యక్రమంలో చెప్పాను. అవన్నీ అచ్చుగుద్దినట్టుగా జరగటం అనేది నారసింహుడి అనుగ్రహం. సో ఇప్పుడు మళ్ళీ మీ సమక్షంలో ముఖాముఖిగా మనం చర్చించబోయే అంశాలు నలుగురికి ఉపయోగపడేవిగా తీర్చిదిద్దుతున్నందుకు చాలా సంతోషం. గో హెడ్. నిజంగా గురుగారు, అప్పుడు మనం అనుకున్నాం అంటే ఈ అమరావతి అప్పుడు స్టార్ట్ అయింది, అది ఆగట్లా. మన వీడియో చూసిన ప్రజలకి ఆలోచన వస్తుంది, నిజమే కదా అనుకుంటే చాలు. ఇప్పుడు అదే నిజమని నమ్మే వాళ్ళ ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా అది నిజమా కాదా అని ఆలోచింపజేసేలాగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళింది. అది మీ మాట, నేను కూడా అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే ఒకటి నేను ఉన్నది మాట్లాడతా. ఖచ్చితంగా అక్కడ స్థితిగతులు అలానే ఉన్నాయి. మీ మా ఛానల్ ద్వారా చేసిన ఆ కార్యక్రమానికి దాదాపుగా 60-70 మంది నేరుగా నన్ను అడగటము, వాళ్ళు ఏదో అడిగి అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి నిజంగా ఏమిటి అని చూసి అక్కడ ఎంక్వైరీ చేసి అందరినీ కనుక్కొని ఇది ఎన్నేళ్ళు పడుతుంది, 10 ఏళ్ళ 15 ఏళ్ళ అని అడిగి మళ్ళీ వచ్చి నాకు ఫోన్ చేసి మీది మీది అమరావతి, మీరు ఇక్కడే ఉంటారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో బేసిక్గా నాది మంగళగిరి. నేను మంగళగిరి లక్ష్మీ నారసింహుడి పాదాల దగ్గరే నా జన్మ అనేది మొదలైంది. అయితే నా నాన్న అనుగ్రహంతోనే నేను చెప్పాను, కానీ అది అమరావతి కాదు. సో కానీ మీ కార్యక్రమం, మనం చేసిన ఆ కార్యక్రమాన్ని చూసి ఇవాళ చాలామంది అక్కడి నుంచి ఫోన్ చేసి వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళి చూసి వచ్చి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అనాలిసిస్లు ఉంటారు కదా, వాళ్ళు కనుక్కుంటారు కదా, వాళ్ళు చూస్తారు కదా. సో ఇట్లాంటివన్నీ ముందుగా మీరు చెప్పడం అనేది మాకు కొంత ఆలోచింపచేసింది. మళ్ళీ భూములు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనకి మీరు క్లారిటీ ఇచ్చారు అని అన్నప్పుడు నా కష్టానికి తగిన ఫలితం దక్కిందని అనుకుంటాను. మనశ్శాంతిగా ఆనందంగా ఉండి ఉంటుంది చాలా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒక వర్షన్ అయితే వ్యాపారులు ఇంకో వర్షన్. వాళ్ళిద్దరికీ మీరు చెప్పిన మాటలు ఆలోచింపజేశాయి, అది మాత్రం వాస్తవం. అందుకని ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రకంగా ఉంటుందనేది ఆలోచిస్తున్నారు. దాని బదులు గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తర్వాత ఈ నరసరావుపేట, చిలకలూరుపేట, ఈ బెల్ట్ అంతా ఇప్పుడు భూములకి విలువలు వస్తున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ కొంత ప్రొక్యూర్ చేస్తోంది ల్యాండ్స్ని. సో ఇవన్నిటికీ కూడా ఒక విలువలు పెరుగుతున్నాయి అని తెలిసింది, చాలా సంతోషం. ఇప్పుడు అమరావతిలో భూమి ఉంది, కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం కొంటాము, గవర్నమెంట్ వచ్చి నాకు ఇవ్వు అంటే, గవర్నమెంట్ నాకు కావాలి అంటే, వీడు కోట్లు పెట్టి కొన్న భూమికి లక్షలు తీసుకోవాలి. లక్షలు కూడా డౌటే కదా, లక్షలు చెప్తున్నా, లక్షలు తీసుకోవాలి. అంతకాడికి అసలు ముట్టుకోకుండా ఉంటే పోతుంది కదా అని అనుకుంటున్నారు. అక్కడ దాదాపు 10-15 అంతస్తుల భవంతులు కట్టి ఈరోజు కూడా ఈ రోజుకి ఆక్యుపేషన్ లేని స్థితిలో ఉన్నాయి. అవి కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, కొన్ని చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఆనాడు వాళ్ళు వస్తాము అని చెప్పి చేసినవి, తర్వాత వచ్చిన వాళ్ళు పక్కకి తోసేసినవి, ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళు చేస్తాము అంటున్నవి. కాబట్టి వాస్తవికతలో బతకాలి మనం. సో వాస్తవానికి మళ్ళీ మొన్న 3-4 రోజుల నుంచి పడిన వానలకి మళ్ళీ ప్రజలకు కనువిప్పు కలగాలి కదా. సో చూస్తున్నారు వాళ్ళందరూ చూస్తున్నారు. ఇవాళ అమరావతిలో భూములు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అవును, ఉన్నది ఎవరు? కూటమి ప్రభుత్వమే. ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. సో ఆలోచిస్తారు. ప్రజలేం పిచ్చోళ్ళ? వాళ్ళకి తెలీదా? వాళ్ళు చూడరా? ఏపీ ప్రజలు చాలా తెలివిగా ఉంటారు, తెలివిగా ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా భూములకి విలువ పెరిగింది, ఆ విలువ మాకెవరిస్తే మేము వాళ్ళకే ఇస్తాం అనే దీనిలో ఉన్నారు.
సో మీ ఛానల్ వాళ్ళు చాలా గొప్ప పని చేశారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ప్రజలని ఆలోచింపజేయడమే, గుడ్డిగా నేతలనో లేకపోతే దేనికో ఆశపడి పరిగెత్తకుండా ఉండే ఆలోచన వాటిని పక్కన పెట్టి నిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశం మా ఛానల్ది కూడా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఆ విషయంలో మాత్రం. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే మనం నేపాల్లో యువత జెన్జీ అని చెప్పి 2000 నుంచి ఒక 20-25 ఏళ్ళ వయసు వాళ్ళు అనుకోండి, తర్వాత పుట్టిన వాళ్ళు 2000 తర్వాత, ఈ జనరేషన్ పిల్లలంతా సైబర్ అటాక్ చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. ఒక రకంగా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు, మినిస్టర్లు కూడా పారిపోయారని మనం వీడియో చూసాం. కొన్ని నిజం వాస్తవంగా జరిగాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే మేము చేసామని ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది అక్కడ. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒక ముక్కలో చెప్పాలంటే అది. తర్వాత సర్దుకున్నయ్యా ఏంటనేది వదిలేస్తే ఇవాళ ఇండియాలో నేపాల్ నుంచి మొదలయ్యి ఇండియాలో అది ఇంకెక్కడ దాకా వెళ్తుంది? ఇండియా అంటున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కాకూడదు? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కాకూడదు? ఎందుకు అంటే నేపాల్లో ఎందుకు జరిగింది? నేపాల్లో తిరుగుబాటు జరిగింది. నేపాల్లో తిరుగుబాటు దళారులు మీదకి వచ్చారు, ప్రభుత్వాన్ని కూల్చేశారు. అసలు ఎందుకు జరిగింది? అవినీతి ఎందుకు జరిగింది? అన్యాయం. అతి సామాన్యమైన మనిషి తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా లంచం, ఎక్కడికి వెళ్ళినా రిఫరెన్సు, ఎక్కడికి వెళ్ళినా రికమెండేషను. మరి సాటి సాధారణమైన జీవన విధానం సాగించే ఒక మామూలు మనిషి పరిస్థితి ఏంటి? వాడి దగ్గర డబ్బు ఉండదు, వాడికి రికమెండ్ చేసేవాడు ఉండడు, వాడు వేసుకున్న ముతక బట్టలకి విలువ లేనప్పుడు ఇంకెందుకు మాకు ఈ ప్రభుత్వం అని ఒక్క క్షణం వాడు తన బాధని వెళ్ళగక్కునే క్రమంలో నెగిటివ్ అయితే ఒకలా ఉంటుంది, పాజిటివ్ అయితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ అయింది, నేపాల్ నాశనం అయింది. అవును కదా. సో ఇది ఒక నేపాల్లో ఉన్నది కాదమ్మా, భారతావనిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏక్నాథ్ షిండే ఎలా గెలిచాడు, ఎలా సీఎం అయ్యాడు? అవును, ఒక తిరుగుబాటు. ఇప్పుడు ముఖ్యమంత్రులతో సహా తిరుగుబాటు చేస్తే మంత్రులు మారిపోతున్నారు, తలకాయలు మారిపోతున్నాయి నిమిషాల్లో కదా. చర్చల్లో నేపాల్లో ప్రభుత్వం కూలిపోయింది అంటున్నాం. ఇక్కడ మన భారతావనిలో మొత్తం అన్నీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మనకి. అయితే అక్కడ వచ్చిన విధంగా ఇక్కడ రాకూడదని నేను కోరుకుంటున్నా. వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకని? చాప కింద నీరులాగా, ఒక వైరస్ లాగా. అమ్మ కరోనా కూడా బెటరే, క్యాన్సర్ బెటరే, ఎయిడ్స్ బెటరే, ఈ వ్యాధులు బెటరే. ఎందుకంటే అది ఎక్కడో అక్కడ మెడిసిన్తో ఆగిపోతుంది. కానీ దిక్కుమాలిన ఈ దౌర్భాగ్యం ఏమిటంటే అవినీతి ఆగట్లేదు ఇక్కడ. ఈ అవినీతిని అంతమొందించడానికి ఎక్కడన్నా నిప్పు రాజుకుంది అంటే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మొదలుపెట్టి ప్రభుత్వ గద్దెల వరకు మొత్తాన్ని కూలదోస్తారు. అక్కడ యువత, ఇక్కడ ఎవరికి ఆక్రోశం పెరిగేలాగా సిచ్యువేషన్ ఉందని ఇప్పుడు చెప్పడానికి ఏమన్నా? రైతుకు కోపం వస్తే ఏం జరిగిందో చూశారు తెలుగు రాష్ట్రాల్లో. ఒక రైతుకి కోపం వస్తే ఏం జరిగిందో చూశారు, ఒక కార్మికుడికి కోపం వస్తే ఏం జరిగిందో చూశారు, ఒక కర్షకుడికి కోపం వస్తే ఏం జరిగిందో చూశారు. తుపాకులు పేలినా రొమ్ము నిలబెట్టి మరీ చూపించి సాధించుకున్న ఆధారాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. ఇవాళ భరిస్తున్నారు, అన్నీ ఆన్లైన్ అంటున్నారు, యాప్లు అంటున్నారు, డైరెక్ట్గా చేసుకోవచ్చు అంటున్నారు. కానీ తాంబూలం వస్తే తప్ప మన చేతికి కాగితం రాదు అనే విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు. సో ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత కావచ్చు, కార్మిక కర్షక రంగం వాళ్ళు కావచ్చు, రైతు బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఒకసారి, ఎందుకమ్మా మొన్న 2 రోజుల క్రితం యూరియా కోసం రోడ్డెక్కారు రైతులందరూ. అవునా? ఇప్పుడు నిలబడ్డారు యూరియాల కోసం. బయటకు వచ్చి ఎంతమంది, ఒకళ్ళ ఆడవాళ్ళు తీసుకొని, ఇప్పుడు వాళ్ళు వచ్చి లైన్లో నిలబడ్డారు. కడుపు మండితే ఏంటి పరిస్థితి? కడుపు మండితే పరిస్థితి ఏంటి ఎవరన్నా చెప్పగలరా? కాబట్టి కదా అమ్మ కష్టం, పేదరికం, కన్నీరు, ఆకలి, బాధ, ఈ 5 కనుక కలిశాయో పంచభూతాలు ఏకమైనట్టే, పంచలు ఓడిపోయినట్టే. ఖచ్చితంగా చెప్తున్నా.
అది మేము చూస్తారు. చూస్తాం. ఖచ్చితంగా చూస్తారు. అవినీతిని తట్టుకోలేక, లంచాన్ని భరించలేక, ఈ కులమతాల మధ్య చిచ్చులు పెట్టి, ఈ రిజర్వేషన్‌లనే పేరుతో అర్హులకి అందక అన్నీ చూస్తారు మీరు. హ్మ్. ఈ రిజర్వేషన్‌ల ముసుగులో మాకు అన్యాయం జరుగుతోందని రేపు యువత ఎదురు తిరిగితే తట్టుకునే శక్తి ఎవరికన్నా ఉందా? యువత ముందు నిలబడడం అనేది యువత కలిస్తే ఏకమైతేనే అవునా? కదా! యువత మొత్తం ఏకమైతే. ఏకమయ్యి మమ్మల్నెందుకు విడదీస్తారు? మమ్మల్నెందుకు విడివిడిగా చూస్తారు? మా అందరికీ ఒకేలా మీరెందుకు చెయ్యరు? ఎందుకు మాలోనే మాకు చిచ్చులు పెడతారు? ఈ రిజర్వేషన్ పేరుతో అర్హత ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి మీరెందుకు అన్యాయం చేస్తారు? అని పిడికిలి బిగించి కళ్యాణ్ బాబు ఇట్లా అన్నట్టుగా అందరూ కలిసి ఇట్లా అని చెప్పి ఒక్కసారి మీద పడితే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఎవరుండరు. తలుపులు కాబట్టి మూసుకోవాలి. విద్యలో, వైద్యంలో, జీవనాభివృద్ధిలో అత్యంత కీలకమైనవి ఈ 3. ఈ మూడిటికి ఇక అన్యాయమే జరుగుతోంది, న్యాయం జరగట్లేదు అన్నప్పుడు నేపాల్ ఏంటమ్మా? నేపాల్ ఏంటి? నెదర్లాండ్స్ కూడా కదిలిపోతుంది. తెలుగు రాష్ట్రాలు కదలవా? కానీ ఖచ్చితంగా ఇంకా 2 ఏళ్ల తర్వాత జరగబోయేటటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయంటే, ఇస్తారా చస్తారా? ప్రజలు. ప్రజలకి ప్రభుత్వం చెప్పడం కాదు. ప్రజలు. ప్రజలకి ప్రభుత్వం హామీలు ఇవ్వటం కాదు. ప్రజలు మీరు మాకు చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని అడిగే రోజు వస్తుంది. అతి త్వరలోనే వస్తుంది. ప్రజలు ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నువ్వు ఇది చేస్తావా చెయ్యవా? నువ్వు ఇస్తావా ఇయ్యవా? ఇస్తేనే ఉండు పదవిలో, లేకపోతే పో అనే రోజులు చూస్తారు జనాలు. హ్మ్. వాళ్ళ ఈ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వీడే మా నాయకుడు అని చెప్పే రోజులు చూస్తారు ఎలక్షన్స్ అవసరం లేకుండా. అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం పదవి గురించి మనం మాట్లాడుకుంటేనా? లేకపోతే నార్మల్‌గా నియోజకవర్గాల పరిధిలో గూడా ఇవాళ ఇలాంటి జరుగుతున్నాయి కదమ్మా ఎన్నికలు. హ్మ్. సహజంగా ప్రతి తరం ఎన్నికలు జరుగుతున్నాయి కదా. హ్మ్. భవిష్యత్తులో ఇంత దారుణాతి దారుణ స్థితి ఉండదు. హ్మ్. నువ్వు వద్దురా నాయనా మాకీయన కావాలి చాలు అనే రోజులు చూస్తారు. డైరెక్ట్‌గా ప్రజలే. ఖచ్చితంగా చూస్తారు. ఓకే. నిలబడ్డ వాళ్ళంతా ఊడ్చి కొట్టుకుపోతారు. గెలవను కూడా ఓపెన్గా చెప్తారు, మేము ఆయనకే ఓటేసాము, మేము ఆయన్నే గెలిపించుకుంటాము అని. అటువంటి రోజులు చూస్తారు నాయకులు. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. మీరు నాయకులని మాట్లాడారు కాబట్టి. ఇప్పుడున్న నాయకులే తిరిగి ఎన్నుకోవడం అని ఒక పరంపరగా కొనసాగుతుంది. కొత్త నాయకత్వం వస్తుందా? అనేది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నాయకత్వం అంటే ఆ, యువ కిశోరాలు బయటకు వస్తారు. వారసత్వ రాజకీయాల్లో ప్రజల నుంచి వచ్చేవారు. ప్రజల్లో నుంచి వస్తారు. ప్రజల్లో నుంచి వచ్చేవారు. ప్రజల్లో నుంచి వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, విద్యావంతులు వస్తారు, అర్హులైన వాళ్ళు వస్తారు. నిజమైనటువంటి ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందో చూపించే వాళ్ళు వస్తారు. ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో. ఖచ్చితంగా వస్తారు. ఓకే. ఎంతసేపు మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు వాసన చూడండి అని చెప్పే ఈ దరిద్రపు విధానం తప్పకుండా తొలగిపోతుంది. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు, విలువలు తెలిసిన వాళ్ళు, విలువల్ని గౌరవించేవాళ్ళు, విద్యాధికులు, విద్య, వైద్యం, అవసరాలు అత్యంత అవసరమైనటువంటి విధానంలో చేయాల్సిన బాధ్యతల్ని పరిపాలనలో రంగరించి ముందుకు తీసుకెళ్లేటటువంటి అనేక మంది రానున్న రోజుల్లో వచ్చి తీరుతారు. మీరు చెప్పింది నిజంగా జరిగితే కళ్ళారా చూడాలని కొన్ని వేల కళ్ళు నాతో పాటు ఎదురు చూస్తున్నాయి. చూస్తారమ్మా, తప్పకుండా చూస్తారు. మీరు చెప్పిన చాలా విషయాలు జరిగి మళ్ళీ మీ వరకు వచ్చాం. సో ఆ ఉద్దేశంలో మళ్ళీ ఈ ఇప్పుడు రోజు వస్తుందని ఒక ఆశ చాలా ఆనందంగా ఉంది. 2014 నుంచి 2014 దాకా నేను ఒక సంస్థకి సీఈఓగా చేశాను. కానీ నా నాన్నకి నన్ను కన్న తల్లికి దూరం అయిపోయాను అనే బాధతో అన్నీ వదిలేసి వచ్చేసాను. ఆ రోజు నుంచి నా తల్లి సేవలో, నా నారసింహుడి సేవలో బ్రతుకుతున్నాను. ఈ రోజు వరకు చెప్పింది ఏది ఇది జరగలేదు అని అనిపించుకోవాలా. హ్మ్. నేనేంటి ఈ మంత్రాలు, తంత్రాలు, శక్తులు, యుక్తులు నా దగ్గర లేవు. నేను ఏ జాతకాల మీద ఆధారపడి మాట్లాడను. నారసింహుడి యొక్క అనుగ్రహంతో నా నాన్న అనుష్ఠానంలో సంకల్పం చేసుకున్న విధంగా మీకు వచ్చే సమస్య, మీ ద్వారా చెప్తున్న అందరికీ, మీకు వచ్చే సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందో చెప్తా. ఆ భగవంతుడికి చేస్తే మీకు తప్పక పరిష్కారం దక్కుతుంది అని చెప్తా. చేశారు, దక్కింది. ఇప్పుడు వీడిని నేను ఫాలో అయ్యాను, వీడు చెప్పింది నాకు అయి చావలేదని కొంతమంది అంటారు. ఎలా అవుతుంది? నేను భగవంతుడికి చెయ్యరా, నమ్మరా భగవంతుడిని, ఆ భగవంతుడిని పట్టుకోరా, నీకు తప్పకుండా అవుతుందని చెప్తా. వీడికి టైం ఉండదు.
గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్కి వెళ్ళడానికి టైం ఉండి చస్తుంది, కానీ గోపురానికి వెళ్ళి దండం పెట్టే టైం ఉండి చావదు. ఎలా అవుతుంది? అలానే ఉంటుంది. నన్ను నమ్మితే ఏమొస్తుందమ్మా? బూడిద వస్తుంది. భగవంతుడిని నమ్మితే జీవితం బంగారుమయం అవుతుంది. ఈ చిన్న విషయాన్ని కూడా ఆలోచించరు. కాబట్టి నేను చెప్పినవి జరగట్లేదమ్మా. నా నాన్న తెలియబరిచినవి ఒక పోస్ట్ మ్యాన్ లాగా సంకల్పం ద్వారా నేను తెలియబరుస్తున్నాను కాబట్టి అవి జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఇంకో 1 ఇయర్ దాకా ఖాళీ లేని విధంగా నా షెడ్యూల్ ఉంది. ఇది కారణం నా నారసింహుడు చెయ్యబట్టే. నా దగ్గరే ఉందమ్మా. కానీ మీరు అన్నట్టు ప్రజలకు కొంచెం ఓర్పు తక్కువ. ఈ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లు వచ్చిన తర్వాత, జెప్టో లాంటివి వచ్చిన తర్వాత ఓపిక ఇంకా తగ్గిపోయింది. నిమిషాల్లో ఏదైనా తీసుకోవడం అలవాటైపోయింది. పర్లేదు. కానీ దేవుడిని నమ్మే విషయంలో పాపం అది జరగపోయేసరికి బాధ ఎక్కువ. అమ్మా ఒక మాట చెప్పనా? జాతకాలు చెప్పేవాళ్ళు, రుద్రాక్షలు అమ్మేవాళ్ళు, ఈ ఇంకా నాడి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, రత్నాలు రాసులు చెప్పేవాళ్ళు, ఎవరైనా చూడు, వాళ్ళు తొలుత భగవంతుడికి దండం పెట్టుకుంటారు. సరస్వతి మాత దగ్గరికి వెళ్తారు, గాయత్రి మాత దగ్గరని పూజించుకుంటారు. తల్లి ఇవాళ నా దగ్గరికి 10 మంది వచ్చి జాతకాలు చెప్పించుకొని నాకు 4 డబ్బులు వచ్చేలా చేయి తల్లి పెట్టుకుంటారు. అలాగే అర్చక పురోహిత బృందం వారు కూడా ఈరోజు స్వామివారికి చేసిన దాన్ని బట్టి మనకి చక్కగా జరగాలి అని పెట్టుకుంటారు. షట్టర్ ఓపెన్ చేయగానే అమ్మ తల్లి ఇవాళ నాకు ఒక 5 లక్షల రుద్రాక్షలు అమ్ముడైపోవాలి, నాకు బాగా వచ్చేయాలి దండం పెట్టుకుంటాడు. నువ్వన్న రత్నాలు రాసులు వజ్రాలు అమ్మేవాళ్ళు కూడా మాతాజీ లక్ష్మీజీ ఆపీకా కృపా చాహియే అంటారు. ఆ తల్లి కృప కోసమే అడుగుతారు. అందరూ భగవత్ స్వరూపాలకి దండం పెట్టుకొని వ్యాపారాలు చేస్తారు తప్ప దండం పెట్టకుండా మన కడుపుకి ఇంత అన్నం పెట్టుకోలేమమ్మా. కాబట్టి ఎవరైనా భగవంతుడికి తల వంచాల్సిందే. కాబట్టి జాతకాలు నాకు తెలియవు, నేను జాతకాలు చూడను. నాకు నా నాన్న తెలియపరిచిన విధానంలో నేను ముందుకెళ్తాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా? ఈ రుద్రాక్షలు తీసుకెళ్ళి మోడీ అని, సచిన్ అని, ధోని అని, చిరంజీవి అని, వాళ్ళని వీళ్ళని పెడతారు. ఈ రుద్రాక్ష వాళ్ళకి ఇస్తూ ఒక ఫోటో తీసి ఆల్బమ్లు పెడతారు, టీవీల్లో చూపిస్తారు, పోస్టర్లు పెడతారు. వీళ్ళు ఇవ్వడం వల్ల అయ్యారా వాళ్ళు గొప్పవాళ్ళు? వీళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ చరిష్మా వచ్చిందా? కాదు. వాళ్ళ స్థాయిని గుర్తుపెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకొని ఆ ఫోటో పెట్టి అతి సామాన్యమైన వాడిని నేను చెప్పక్కర్లా. అది ఫిల్ చేసుకోమంటారు. కాబట్టి ఏంటంటేనమ్మా, అరే కడుపు నిండా అన్నం తినకపోతే కక్కూస్ కూడా రాదే, కష్టపడకుండా ఏమొస్తుందమ్మా? మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఒక విషయం మనం తప్పకుండా అడగమ్మా. ఈ నల్ల రుద్రాక్షల వాటిని ఏమంటారు? సారీ, కరంగిని మాల ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుంది. మీరు అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఫిరంగిని మాల అని వస్తుంది. అసలు ఒరిజినల్ గా తయారవ్వాలంటే అని రకరకాలుగా మనం విన్న పద్ధతి వేరు. అదొక ట్రెండ్, ఫ్యాషన్ కూడా అయిపోయింది. ఇంతకుముందు మగవాళ్ళు ఎవరో ధరించే వాటిని అదొక ట్రెండ్ గా అబ్బాయిలందరూ వేసుకోవడం, పలానా హీరో వేసుకున్నాడు చూసి మురిసిపోయి వేసుకోవడం, అదని తత్వము విజయం ఏం అవే పట్టకుండా అలా వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లక్షల్లో అమ్ముతున్నారు. మరి ఏంటి అది? ఏం లేదమ్మా. అది నీకు గుర్తుందా నాన్న? ఆనాడు ఒకానొక నాడు ఎవరో ఆయిల్ ఇస్తే జుట్టు తలకాయ నుంచి పాదాల దాకా పెరుగుతోందని చెప్పేసి పొలోమని అందరూ బెంగళూరు దాకా పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ రసాయనాలు అవి చేసి అవన్నీ యూట్యూబ్లో తెగ ట్రోల్ అయినాయి. ఇప్పుడు అవుతున్నాయా? ఎవడన్నా పోతున్నాడా? ఎవడన్నా చూస్తున్నాడా? ఇది కూడా అంతే. ఒక మాట చెప్పనా, కరంగిణిమాల అనేది ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి, వారాహి యొక్క రూపం గురించి, వారాహి తత్వం గురించి ఎంతమందికి తెలుసు? కళ్యాణ్ బాబు వారాహి వాహనాన్ని బయటికి తీసుకొచ్చి వారాహి అమ్మవారికి పూజలు చేసి వారాహి దీక్ష తీసుకున్న తర్వాత మొత్తం ఫేస్బుక్ అదే, యూట్యూబ్ అదే, కొంపలో అదే, గుడిలో అదే, గుడి దగ్గర అదే, అందరూ వారాహి అంటే ఇప్పుడు వారాహి అమ్మవారిని కళ్యాణ్ బాబు తీసుకొచ్చాడా? అంటే ఇవి అన్ని కూడా అలాంటివి అంటారా? లేకపోతే ఏంటమ్మా? అమ్మ ఒక్క దేవతలను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ట్రెండింగ్ దేవతలు ఉంటున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరికి తెలుసు అంతకుముందు? అవును, ఎవరికి తెలుసమ్మా అంతకుముందు? దశమహావిద్యలు అనే పదం కూడా చాలా మందికి తెలియదు. అవునా? ఈ రోజు కళ్యాణ్ బాబు చేసిన దీక్ష తర్వాత కళ్యాణ్ బాబు అభిమానుడు ఎంతమంది ఆ దీక్ష తీసుకున్నారు? ఎంతమంది ఆలయాలకు మొక్కులు మొక్కుకున్నారు? ఎంతమందికి ఆలయం తెలిసింది? అప్పటిదాకా ఏమైంది? సో ఒక సెలబ్రిటీ చేసిన పని
అతని అభిమానులు మొత్తం ఫాలో అయ్యేలా చేసింది. ఆ తర్వాత దాన్ని కొంతమంది కంటిన్యూ చేయడం జరుగుతోంది. అంతేగా? అంతే. మరి దీన్ని నేను ఏమనాలి? ఇవాళ నువ్వు కరుంగిని మాల ఏది డూప్లికేటు, ఏది ఒరిజినల్ అది తెలీదు. తెలీదు. ఏది పడితే అది వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నా, డూప్లికేట్ వేసుకున్నా, ఒరిజినల్ వేసుకున్నా, ఏది వేసుకున్నా మీకు వచ్చే నష్టం ఏమి వచ్చి చావదు. అందంగా ఉంటుంది, స్టైల్‌గా ఉంటుంది. ఇంకో చేతికి వేసుకొని ఇంకైతే బాలకృష్ణ లెజెండ్‌లో బ్రహ్మాండంగా ఎలా ఉన్నాడో అలా మీరుంటారు. వేసుకోండి, అందరూ శుభ్రంగా హాయిగా ఉండి చావండి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది వీడే వేసుకోవాలి, ఇదో తలకాయ నొప్పి. ఏమీ లేదు. ఎవరైనా వేసుకోవచ్చు. ఎందుకంటే దానికో విలువ లేదు. ఒక పేరు పెట్టారు, బయటికి తీసుకొచ్చారు. అంతే. అంటే మార్కెట్ చేసుకోవడానికి హీరోలు వేసుకున్నారు, పలానా వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళకి మంచి అంతే జరిగిందని కదమ్మా! చెప్పి మాయాజాలం. వేరే ఏముంది? హ్మ్. మనం మాయలో బతుకుతున్నాం. మేకప్ తీసి పారేస్తే పని మనిషి అర్థమై చావదు, ఇంట్లో మనిషి అర్థమై చావదు. మేకప్ తీసేస్తే నువ్వు ఆడపిల్లవేగా, నీకు తెలీదా ఒక్కొక్కళ్ళు ఏ రేంజ్లో మేకప్లు వేస్తారో? అసలు సిసలు స్వరూపం చూడాలంటే కొంపకెళ్ళి నైటీలో చూడాలి. అసలు సిసలు స్వరూపం చూడాలంటే కొంపకెళ్ళి ఆ నైటీలోనే చూడాలి తప్ప ఒరిజినాలిటీ ఉండదు. సో సొసైటీలో కూడా ఒరిజినాలిటీ అనేది సొసైటీలో నమ్మి ఇప్పుడు అందంగా శుభ్రంగా అబ్బా టిప్ టాప్గా ఉంటాడు కుర్రాడు, టిప్ టాప్గా ఉంటాడు కుర్రాడు, కానీ మెడికల్ సర్టిఫికేట్ చూస్తే ఈజ్ నాట్ హెల్దీ. ఏమంటాం మనం? కాబట్టి మనం మాయలో బ్రతుకుతున్నాం, ఈ మాయా ప్రపంచంలో బ్రతుకుతున్నాం అన్న సంగతి మనం గ్రహించాలి. కాబట్టి ఎవరు ఏది చెప్పినా నమ్మేవాళ్ళమ్మా మన ప్రజలు. నువ్వు అదేంటి ఈ 300 కోట్లతో పరారీ అని పేపర్లో హెడ్లైన్ ఉంటుంది, పక్క రోజే ఇవాళే సెలబ్రిటీల సమక్షంలో మొదలైన రియల్ ఎస్టేట్ కంపెనీ అని ఉంటుంది. కాలచక్రం చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేస్తున్నారు, చిట్టీలు తీసుకొని దంపతులు పారిపోతున్నారు. ఆగాయా? ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది, కంపెనీలు ఏమన్నా రాకుండా ఉన్నాయా? ఈ కరంగిని మాల కూడా అంతే. రేపు ఇంకో ఫిరంగి మాల వస్తుంది, ఆ తర్వాత తొరంగి మాల వస్తుంది, వస్తూనే ఉంటాయమ్మా. మనకేం లోటమ్మా? వీఆర్ ద క్రియేటర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రియేటర్స్ దేశంలో ఎక్కడా లేరు. దేన్నైనా మాయ చేయగలరు అంటారు. అది మన సొత్తు, మన ఆస్తి, మనకున్న పెద్ద వరం అది మన దగ్గర. మనమే కదమ్మా చేయగలిగేది. అయితే ఇప్పుడు కొంచెం తెలంగాణ వైపు వద్దాం.